నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బాసర అమ్మవారి ప్రధాన ఆలయం ద్వారా దర్శనాల నిలిపివేత. రేపటి నుండి బాలాలయం ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు పవర్ రామారావు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పండర్పూర్కు పాదయాత్రగా వెళ్లే భక్తులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. బాసర ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రధాన ఆలయం ద్వారా దర్శనం నిలిపివేసి బాలాలయం ద్వారా భక్తులకు దర్శనాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఆలయంలో జరిగే నిత్య పూజలు ఆలయ నిర్మాణం అయ్యే వరకు బాల ఆలయం ద్వారా జరుగుతాయి. యథావిధిగా అక్షరాభ్యాసాలు, వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చివరి రోజు సందర్భంగా బాసర అమ్మవారి ఆలయంలో దర్శనం కోసం పెద్ద మొత్తంలో భక్తులు తరలివచ్చారు. బాసర ఆలయ పునర్నిర్మాణం కావడం ఎంతో శుభసూచకమని, తన హయాంలో ఆలయ నిర్మాణం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. అమ్మవారి గర్భగుడి ద్వారా దర్శనం నిలిపివేస్తున్న సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆలయంలో పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వేదవ్యాసుడు స్థాపించినటువంటి అఖండ భారతదేశంలో 2 సరస్వతి మందిరాల్లో ఒకటి పియోకులో పోయింది, ఇంకొకటి ఈరోజు నిర్మల్ జిల్లా సరస్వతి మాత గుడి శీతలావస్థలో ఉంది. గుడి కట్టాలా అని ఇక్కడ ఏరియా వస్తువులు కానీ దక్షిణ భారతదేశంలో ఒకటి చదువుల తల్లి సరస్వతి అమ్మ. మొన్న 1 month బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ స్టోర్ చేశారు. 5వ తారీఖు రోజు నుంచి ఏదైతే మనకు 30 లక్షల పైన గుడికు 30 కోట్ల పైన గుడికు
ఫండ్స్ అవసరం ఉంది. దానికోసం ఒకటి వ్యక్తి ఆయన మొత్తం గుడి కట్టిస్తానని చెప్పడం. అదేవిధంగా నేను రెండు సంవత్సరాల నుంచి అసెంబ్లీ సెషన్లో కానీ ఇక్కడ కానీ ముఖ్యమంత్రికి కానీ సభాగృహంలో అమ్మవారి గుడి కావాలి, అమ్మవారి గుడి చాలా రోజుల నుంచి తర్వాత ఈరోజు మా నిర్మల్ జిల్లా ప్రాంతవాసుల కోరిక పూర్తిగా ఎల్లుండి నుంచి గుడి గర్భగుడి ఏదైతే ఉంది దానికి పునర్జీవనం జరుగుతుంది. సమస్త భారతదేశ ప్రజలకు ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశ అందరికీ పండల్పూర్కు పాదయాత్రగా వెళ్లే భక్తులకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అలంది దిండికి భక్తులు లక్షలాదిగా వెళ్తారని, ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. భక్తులు నియమనిష్టలతో పాదయాత్రకు వెళ్లడం గొప్ప కార్యమన్నారు. హరినామ్ భక్త విక్రమ్ రుక్మాయి భక్తులు ఇక్కడ నుంచి బైంతపట్నం నుంచి ఆలంది వెళ్తారు. ఆలంది నుంచి ఏదైతే జ్ఞానేశ్వర్ మహారాజ్, సంత తుకారాం మహారాజ్ ఎన్నో రకాల అక్కడికి వెళ్ళి పాల్కీలు వెళ్తాయి. ఆ పాల్కీలో వీళ్ళు పాల్గొని పండర్పూర్
27 రోజుల యాత్ర పూర్తిగా చేసుకొని విఠల్ రుక్మాయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తారు. భగవంతునికి ఒకటే కోరుకుంటున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ ప్రథ ఈ సంవత్సరం కూడా మా బైతపట్నం నుంచి వెళ్ళిన భక్తులకు ఏదైతే దాదాపు 200-300 మంది, దాదాపు ఇంకా వేరే అక్కడికి వెళ్ళి 1000 మంది వెళ్తారు. వాళ్ళందరూ మరలా తిరిగి సుఖ సంతోష अंतपार याचा कानडा राजा पंढरीचा, कानडा राजा पंढरीचा, कानडा राजा पंढरीचा. वेदा नाही वेदा नाही वेदा नाही नाही कळला, वेदा नाही नाही कळला, अंतपार याचा कानडा राजा पंढरीचा, कानडा राजा पंढरीचा, कानडा राजा पंढरीचा. निराकार तो निर्गुण ईश्वर, निराकार तो निर्गुण ईश्वर, कसा प्रकटला असा विटेवर. निराकार तो निर्गुण ईश्वर, कसा प्रकटला असा विटेवर. उभय ठेविले हात कटीवर, उभय ठेविले हात कटीवर. पुतळा चैतन्याचा कानडा, कानडा राजा हो, कानडा राजा पंढरीचा, कानडा राजा पंढरीचा, कानडा राजा पंढरीचा. चाखतो हा नाम्याची खीर चाखतो, नाम्या వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బాసర అమ్మవారి ప్రధాన ఆలయం ద్వారా దర్శనాల నిలిపివేత. రేపటి నుండి బాలాలయం ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు పావర్ రామారావు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పండర్పూర్కు పాదయాత్రగా వెళ్లే భక్తులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించిన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.